స్టేట్ లో బడ్జెట్ లో ఏమో ఈ రకంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారేమో అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. నమస్తే అన్న. మరి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి నుంచి మార్నింగ్ టైమ్స్ కూడా అంటే మధ్యాహ్నం టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించబోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా తెలంగాణ గవర్నమెంట్ ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా కూడా అది నిజంగా ప్రజలకు ఉపయోగకరంగా కనిపిస్తున్నది. ఏంటంటే హైడ్రా చూడండి, హైడ్రా కూడా ఎంతో చక్కగా చేపట్టింది, చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా మార్నింగ్ పూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తున్నా అంటే మార్నింగ్ పూట చాలా అంటే చూడండి మన ప్రాణాలు ఒక డ్రైవర్ చేతులు పెడతాం. అది ఉద్యోగాల కోటలు కానీ, స్కూల్కి పిల్లలు కానీ, విద్యార్థులు కానీ అంత పొద్దునపూట ఎక్కువ వెళ్తుంటాం, డ్యూటీకి వెళ్తుంటారు. కాబట్టి అటువంటి టైం సేఫ్ పోవాలంటే కారణం డ్రైవర్ అనమాట. ఒకవేళ డ్రైవర్ తాగుతుంటే ఆ పరిస్థితి ఏంది? అప్పుడు ఆ ఫ్యామిలీ నాశనం అయ్యే ఛాన్స్ ఉంది, ఆ కుటుంబం నాశనం అయ్యేది. చూడనా ఈ నెల అంటే ఈ సంవత్సరంలోనే ఇండియాలో 13,000 మంది చనిపోయారు అన్న. 13,100 మంది చనిపోయారు. లక్షల మందికి పైగా యాక్సిడెంట్ అయినాయి ఓన్ మార్నింగ్ పూటనే. జస్ట్ మార్నింగ్ పూట కౌంట్ చెప్తున్నాను. సో ఈ రకంగా అయినాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది అనేది చాలా మంచి నిర్ణయం. సహజంగా మన ఎంత మందు బాధితులు ఎట్లంటే నైట్ పూట తాగుతుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది హ్యాబిట్స్ పెట్టాడుగా మార్నింగ్ పూట తాగి కూడా పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. చూడన్న ఒక డ్రైవర్ స్కూల్ పిల్లల డ్రైవర్లు అన్న చాలా మంది కూడా వాళ్ళు డ్రైవింగ్ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే ప్రాసెస్ లో తాగకుండా వెళ్ళి చాలా యాక్సిడెంట్ అని ఎన్నో చూసాము కూడా. సో దయచేసి ఇదేంటంటే మంచి నిర్ణయం, రేవంత్ రెడ్డి సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చక్కటి నిర్ణయం ఏంటంటే కానీ నాకు అనిపించిన కొంత వినిపిస్తుంది ఏంటంటే స్టేట్ లో బడ్జెట్ లో ఏమో ఈ రకంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారేమో అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా ఏదో పక్కన పెట్టేసాయి. మీరు భరత్ అనే సినిమా చూడాలన్న అసలు టూల్ గేట్ దాటినా ఫైన్ పడుతుంటది, ట్రాఫిక్ ఏమైనా క్రాస్ చేసిన కూడా ఫైన్ పడుతుంటది. సో ఇది కూడా ఒక చక్కటి నిర్ణయం. మనకు భరత్ నేను ఎట్లయితే ఏ రకంగా చేశాడో రేవంత్ రెడ్డి సార్ కూడా అలానే చేయడం అనేది చాలా చక్కటి నిర్ణయం. ఇది ఎట్లా కంట్రోల్ చేయాలన్న, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, ఈ మంది బాధలను కంట్రోల్ చేయాలి, యాక్సిడెంట్స్ కూడా కంట్రోల్ చేయాలంటే ఈ చక్కటి నేను ప్రతి క్షణం కూడా రోడ్ మీద అడుగు పెట్టాలంటే భయంతో అడుగు పెట్టాలి. ఇదంటే ఫ్యాషన్ అయిపోతుంది. ఈ మధ్య చెప్పియాలు ఎక్కువ అయిపోతున్నారు. ఇటు అనుకుంటున్నారు, అవుతారు ఫ్యామిలీస్ ఖరాబ్ అవుతుంటాయి. అది ఏదో దయచేసి డ్రైవింగ్ కూడా చాలా చక్కగా డ్రైవ్ చేయాలి. లైసెన్స్ ఉన్న వాళ్ళకే డ్రైవింగ్ ఇవ్వాలి, లైసెన్స్ ఉన్న వాడే ఏమంటారు స్టీరింగ్ పట్టుకోవాలి తప్ప మీతో పట్టుకోవద్దు. ఈ రోజు అయితే చక్కగా నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మెయిన్గా ఇది ఎవరు ప్లస్ అవుతాయి అంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి, అదేమో స్కూల్కి వెళ్ళే వాళ్ళకి చాలా ప్లస్ అయితే చాలా చక్కగా నేను ఆ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్. సో మరి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు తాగి వాళ్ళ సంతోషానికి వాళ్ళ ఎంజాయ్మెంట్ కి వాళ్ళు తాగి ఒక ఫ్యామిలీని రోడ్ మీద తేవడం కరెక్టే అంటారా? ఇది అన్న నేనే కాదు, బుద్ధినోడు ఎవడు కూడా కరెక్ట్ అని అన్నాడు అన్నది. నేను చెప్తాను వాస్తవం చెప్తున్నా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా చాలా అసలు నేరం అన్న. ఒకసారి నువ్వు డ్రంక్ చేసిన అంటే మాత్రం అన్నపేసా నీకు తెలుసో తెలియకో అని అనుకోకుండా నీ ఫ్యామిలీ కావచ్చు, నీ చుట్టుపక్కల ఫ్యామిలీ కావచ్చు, నీ అంటే వచ్చిన వాళ్ళకి కూడా అది చాలా నేరం అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా కుర్చీ సంతేనన్నా అది మనం నేరం అవుతాం. కానీ అంటే ఇది పొరపాటు అని చెప్పొచ్చు అన్న. డ్రైవింగ్ చేస్తూనే యాక్సిడెంట్ అయితే చాలా మంది చనిపోతుంటారు. కాబట్టి దయచేసి తెలిసి చేస్తే తప్పన, తెలియక చేయదాన్ని పొరపాటు ఉంటారు. కాబట్టి తెలిసి తప్పు చేయొద్దు, ఎట్లా తప్పు చేయొద్దన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ చక్కని నిర్ణయం తీసుకుంది. చూడండి నేను చాలా మంది చూసాను. ఇప్పుడు రీసెంట్ చూసాను ఒక జాబ్ ఆయన పాపం ఆయన హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకుంటాడు, ఆ ఫ్యామిలీ ఆయన నడుపుతున్నాడు. సో ఆయన ఏంటంటే ఆయన ఏం తప్పు చేయలేడు, అసలు ఒక్క తప్పు చేయలేడు. జస్ట్ బస్సులో వెళ్తున్నాడు, ఆ బస్సు బోల్తాడు చనిపోయాడు. ఆయన వల్ల 3 లేడీస్ అన్న అలా మొత్తం కుటుంబం వచ్చి రోడ్డు మీద పడ్డది. చాలా బాధాకరం. ఎట్లా అంటే తెలిసి తెలియని తప్పు వల్ల కూడా ఎవడో చేసిన తప్పుకి వాళ్ళ కుటుంబం సఫర్ అవడం ఎంతవరకు కరెక్ట్ అన్న. ఈ విషయం నిజంగా ఫ్యామిలీకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా బరువు ఏమంటారు కదా బాధ్యత జీవించాలన్న నమ్మకం నాకు కలిగింది. ఆ విషయాలు బెస్ట్ అన్న. ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే చాలా ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారు, ఉరుకులు పరుగుల జీవితం. ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేసుకోవాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పని చేస్తేనే పూట గడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవితంలో ఉరుకులు పరుగుల జీవితంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవడైనా ఏ కారో లారీయో దోలితే చాలా మంది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డే టైం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. బయట పల్లెటూర్లలో చిన్న చిన్న సిటీల్లో పెట్టకపోయినా తెలియదు. కానీ హైదరాబాదు సిటీలో ఎటు చూసినా 100 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఈ మహానగరంలో ఖచ్చితంగా ఆంక్షలు మాత్రం కఠినంగానే ఉండాలి. ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు కోసం ఏదో ఆలోచిస్తూ మనం ఏదో మన పని మీద పరిగెడుతూ ఉంటాం, మన ఆలోచనకు తగ్గట్టుగా రూల్గా వెళుతుంటాం. అడ్రూట్లో వచ్చినటువంటి ఎవడైనా ఏదైనా ప్రమాదం చేస్తే చాలా మంది ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మాత్రం డే టైం పెట్టాల్సిందే, పెట్టి ఎవడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టాడో వాడి తాట తీయాల్సిందే. జరుగుతాయండి, తాగిన వాళ్ళ పట్ల జరుగుతాయి. తాగి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతాయి. ఎందుకంటే వాడు సోయిలో ఉండడు, వాడు ఏదో వాడు ఊపులో వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. దాని గురించి అనుకుని ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ డే టైం పెడితే ఎలా ఉంటుందని. డే టైం కాదు, 24 hours అలా ఉండాల్సిందే. ఎందుకంటే చాలా మంది
కొంతమంది బాధ్యతలు వదిలేసుకుని తిరుగుతున్నటువంటి యువత చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కార్లు ఎక్కేసి మందు తాగిన మైకంలో కార్లు ఎక్కేసి కార్లు తోలేస్తున్నారు. వేరే వాళ్ళని ఉమ్. చంపేయడం. వేరే వాళ్ళని కుటుంబం ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయండి ఈవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల. ప్రాణం తీసినటువంటి వ్యక్తుల పట్ల ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి, బిడ్డలను కోల్పోయిన వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇదేం తప్పు కాదు. ఉమ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రం డ్రైవ్ చేస్తే హత్య కేసు కంటే పెద్ద నేరం కింద మనం ఎప్పుడైతే భావించామో ఆ రోజు యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని పట్ల ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది చాలా మంచిది అనమాట అండి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో మీకు ఏమవుతుందంటే మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటంటే మనకి అలాగేటంటే జనాలు ఏంటంటే ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది మీకు. ఈ ట్రాఫిక్ లైన్ ఏంటంటే ఎవరో ఒకటి డ్రింక్ తీసుకుని వచ్చారనుకోండి, వస్తే ఏమవుతుంది ఎవరినో గొద్దులో చేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ కూడా ఏంటంటే స్పాయిల్ అవడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నది ఏంటంటే అవకాశం ఉంటే మనకు ఉదయం నుంచే కాదండి 24 hours కూడా ఏంటంటే పెట్టడం అనేది చాలా మంచిదండి మీకు. ఇప్పుడు హైదరాబాద్ లో మీకు ఏముందో రాత్రి 12, 1 గంట వరకు ఎంప్లాయీస్ ఉంటారు, నైట్ డ్యూటీ చేసే వాళ్ళు వెళ్తుంటారు, మళ్ళీ డే డ్యూటీ చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వీళ్ళందరినీ కూడా కొద్ది కంట్రోల్ చేస్తే మరి చాలా బాగుంటుంది ఫ్యూచర్లో. ఈ యాక్సిడెంట్లు కానీ ఈ క్రైమ్ రేషియో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర కూడా అవకాశం ఉంటుంది మనకి. ఇది కంటిన్యూ చేయడం అన్నది ప్రభుత్వం చాలా మంచిది అనమాట అండి. సో మరి ప్రభుత్వానికి ఏమన్నా మంచి జరుగుతుంది అంటారా? ప్రభుత్వానికంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనకి ఏంటంటే రెగ్యులర్ ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోతే ఎవడు పడితే ఇష్టాసారంగా నెట్టిన వెహికల్స్ నడుపుతూ ఉంటారు మీకు. మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఏదో ఒక టర్నింగ్ లో ఎక్కడో అక్కడ యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి మీకు. మరి దానివల్ల ఏంటంటే ఎంతమంది లైఫ్ మరి లాస్ అవుతున్నారు కనుక. సో మరి డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ మీద మీ అభిప్రాయం? తాగి బండి నడిపి ఫ్యామిలీని రోడ్ మీదకి తీసుకొస్తున్నారు వీళ్ళు. అది ఇప్పుడు తాగదారు అనుకున్నప్పుడు ఏంటంటే హ్యాపీగా ఏంటంటే వాళ్ళ తాలూకు డ్యూటీ ఏంటంటే కంప్లీట్ చేసుకుని నైట్ టైం ఏంటంటే అతను రిలాక్స్ టైంలో పడుకునేటప్పుడు తీసుకుంటే మంచిది, ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. అలా కాకుండా ఏంటంటే డే టైంలో కూడా తీసుకొని అతను డ్యూటీకి వెళ్ళి బండి నడిపి ఎదుట వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది కలిగించడం అన్నది ఏంటంటే చాలా ఇబ్బంది అది. తర్వాత దానివల్ల యాక్సిడెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, అవతల ఫ్యామిలీ లాస్ అవుతారు, ఇతనికి కూడా నష్టం అవుతుంది. రేపు ఏమవుతుంది, ఎవరైనా చంపారు అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్లో జరిగి చనిపోయారు అనుకోండి, ఇతని మీద కేసులు పడతాయి, జైలు వరకు వెళ్ళవలసి ఉంటుంది. మరి ఇతను కూడా ఏంటంటే ఎంతో ప్రాబ్లం కూడా ఫేస్ చేయవలసి ఉంటుంది రాబోయే రోజుల్లో మీకు. అందువల్ల పబ్లిక్ అంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ సహకరించి ఏ ఒక్కరు కూడా ఏంటంటే డే టైంలో ఏంటంటే డ్రింక్ చేసి పబ్లిక్లోకి రావడం అన్నది ప్రతి వాళ్ళు ఏంటంటే బాధ్యతగా తీసుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది అనమాట అండి. సో మరి గవర్నమెంట్ తీసుకున్న మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చా? చాలా 100% అండి తీసుకోవాలి కూడా. మనకి తీసుకుంటేనే మంచిది. మనకి తీసుకుంటే అందరూ కూడా హ్యాపీగా ఏంటంటే గమ్యాన్ని జారగలుగుతారు మీకు. లేకపోతే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, మనకి ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల చాలా మంది భయపడి ఎక్కడో కాడ ఏంటంటే ఆగిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటుంటాం. ఎదురేంటంటే మనకి బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చారనుకోండి, ఈ వెహికల్స్ ఎక్కడో కార్నర్లో పెట్టి ఆగిపోతూ ఉంటారు మీకు. మరి అది లేదంటే మీకు ఏం చేస్తారు, ఇష్టాసారంగా మీకు వెళ్ళిపోతారు. ఆఖరి సిగ్నల్స్ కూడా ఫాలో అవ్వరు, మనం చూస్తూ ఉంటాం. మనం ఇప్పుడు తాగినోడు ఏం చేస్తాడు, సిగ్నల్ కూడా కనిపించదు, దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు మీకు. అందువల్ల ప్రభుత్వం ఏంటంటే ఇది కంటిన్యూగా దీన్ని మానిటరింగ్ చెయ్యాలండి. దీన్ని ప్రత్యేకించి ఒక టీంని పెట్టి ఇవన్నీ చేస్తే రాబోయే రోజుల్లో బాగుంటుంది మనకి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పటి నుంచో ఉంది కదా బ్రో, కాకపోతే ఇది కొంచెం ఎక్కువగా ఉంటదేమో, అంటే ప్రతిరోజు పెడతారేమో మేబీ. మార్నింగ్ టైం మార్నింగ్ కూడా పెడతారంట. జర జాగ్రత్తగా ఉండండి బాయ్స్. మనం కంట్రోల్ లేకపోతే మాత్రం దొరికిపోతాం. దొరికిపోతే 5,000 ఫైన్ అంటారు, 10,000 ఫైన్ అంటారు. అది సంపాదించడానికి నెల రోజులు పట్టింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలంగాణ వాళ్ళు. సో మరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరిగే యాక్సిడెంట్స్ మీద మీరేమంటారు? అదే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు తాగేసి వెళ్ళి యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రో. ఇంటికి వెళ్ళి తాగండి, కానీ రోడ్ల మీదకి వచ్చి ఇలా తాగేసి రోడ్డు మీద యాక్సిడెంట్ అవటం, పోలీసులు దొరికిపోవడం ఇవన్నీ వేస్ట్ ఖర్చులు. ఇంట్లో ప్రశాంతంగా ఒక రూమ్ తీసుకొని దాంట్లో తాగి ప్రశాంతంగా 2 గంటలు డాన్స్లు వేసుకొని పడుకోవడం బెటర్. సో మరి ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తే వేరే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఇంటికి పెద్ద కావచ్చు కదా, మరి ఈ తాగి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే బ్రో, కొంచెం చూసుకొని రండి. ఇంటి దగ్గర వాళ్ళకి పిల్లలు ఉంటారు, తండ్రి తల్లి ఉంటారు, అండ్ భార్య కూడా ఉంటది. సో మీరు తాగి వాళ్ళ మీదకి పోయి వాళ్ళని యాక్సిడెంట్ చేయటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఒకటి మొత్తం వేస్ట్ అయిపోతుంది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎక్కడ ఎలా ఉండాలో అలాగా ప్రవర్తించండి.
దొరికిపోవద్దు ముఖ్యంగా. సో మరి మార్నింగ్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం వల్ల గవర్నమెంట్ కి ఏమైనా మంచి జరుగుతుంది అంటారు? మార్నింగ్ నాకు తెలిసి మాక్సిమం మార్నింగ్ అయితే ఎవరు తాగరు బ్రో. ఎవడో ఒకడు మా 100 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు తాగుతారు కానీ, 100లో ఒక ఇద్దరు ముగ్గురు తాగుతారేమో కానీ అందరు తాగరు మార్నింగ్ పూట. అంటే కొంతమందికి మార్నింగ్ పూట తాగటం ఇష్టం ఉండదు. సో మాక్సిమం నైటే తాగుతారు. మార్నింగ్ పెట్టడం అంటే మరి ఏదైనా జరిగి ఉంటది, అందుకేనేమో మార్నింగ్ కూడా పెడుతున్నారు. మేబీ ఇంతవరకు నాకు ఎక్కడ మార్నింగ్ తాగి యాక్సిడెంట్ అయినాయి అవి నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ మధ్య జరుగుతున్నాయేమో, అలా పెట్టారేమో మేబీ.